హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఓన్ ఐడియాస్. ఈరోజైతే ఈ సారీ చూపిస్తానండి. ఒక కస్టమర్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇది లక్స్ గ్రీన్ సారీ. వీళ్ళు ఏంటంటే 2 సారీస్ తీసుకొచ్చి ఇచ్చారండి. కొంచెం కలర్స్ వేరనమాట. అదే వీడియోలో వచ్చేటప్పటికి మీకు ఈ కలర్లో కనిపిస్తుంది రామనీలం లాగా, కానీ ఇది లక్స్ గ్రీన్. ఇందులో ఏంటంటే ఇంకో సారీ కూడా చూపిస్తాను చూడండి. అవి 2 ఒకలాగే ఉంటాయి, కొంచెం వేరియేషన్లా అనమాట. ఇది పక్కన పెట్టేటప్పటికి మీకు కరెక్ట్ కలర్ కనిపిస్తుంది ఇప్పుడు. అయితే దీంట్లో కస్టమర్ ఏంటంటే డిజైన్ నా చాయిస్కే వదిలేశారండి. అయితే మనం సారీలో ఏమొచ్చినాయో చూస్తాం కదా డిజైన్ వేసేటప్పుడు. ఇందులో ఏమొచ్చినాయి అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి, అలాగే మామిడి పిండి వచ్చింది. సో దీనికి రిలేటెడ్గా ఉన్న డిజైన్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళని ఒక అమౌంట్ అయితే చెప్పారు. ఆ అమౌంట్లో ఇలా అన్న డిజైన్ అయితే చూస్తున్నానండి. ఒక డిజైన్ అయితే స్టార్ట్ చేశాను ఆల్రెడీ. అయితే ఇందులో కలర్స్ వచ్చేటప్పటికి లైట్ కాపర్ అండి, అలాగే ఈ లైన్ అంతా సిల్వర్ అండ్ లక్స్ గ్రీన్, ఈ 3 కలర్స్ వాడాలి మనం. బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు. సో డిజైన్ అయితే ఇదండి. చీరలో ఏ డిజైన్స్ అయితే వచ్చాయో అలా ఉంది, బాగుంది కదా అనేసి ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. కస్టమర్కి ఇంకా చూపించలేదు కూడా నేను ఇది చేస్తున్నాను అని. జరీలో కూడా సిల్వర్ జరీ వాడేటప్పటికి లుక్ ఎందుకో నాకు బాగా అనిపిస్తుందండి. గోల్డ్ కంటే కూడా సిల్వర్ జరీ వేసింది డిజైన్ బాగా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్కరి టేస్ట్ ఒకలా ఉంటుంది కదండి. నాకు అందులో సిల్వర్ నచ్చుతుందేమో బహుశా. పువ్వుకి పువ్వులు వచ్చినాయి, మామిడి పిండి ఉంది, మామిడి పిండి వచ్చినాయి, లీవ్స్ బంచెస్లా ఇచ్చాడు కాబట్టి శారీలో ఇందులో కూడా లీవ్స్ ఎక్కువ వచ్చినాయి. శారీకి అయితే బాగా రిలేటెడ్గా ఉంది అనిపించింది. వేసాక లుక్ కూడా చాలా బాగుందండి. ఈ బ్లౌజ్ వేసేటప్పుడు వచ్చిన కస్టమర్లందరూ ఇదే వర్క్ అయితే ఆర్డర్ ఇచ్చారు. మాకు మ్యాక్సిమం ఏంటంటే కొత్త డిజైన్ సెలెక్ట్ చేయడం కంటే కూడానండి, ఒక వర్క్ చేస్తూ ఉన్నప్పుడు వచ్చిన కస్టమర్స్ ఇది చేస్తున్న బ్లౌజ్ లేదా నా దగ్గర ఆల్రెడీ చేసినవి అన్న చూస్తారు కదా, అవే చేసేయమని చెప్పేస్తారండి. ఫొటోస్ అవి చూపిస్తే మాకు అర్థం కావట్లేదండి, ఇది డైరెక్ట్గా జాకెట్ మీద చేసిందే చూస్తున్నాం కాబట్టి ఇది బాగున్నది ఇలా చేసేయండి అంటారు. దీనికి అంచు అయితే ఇలా వచ్చిందండి. ఇది పెద్ద అంచు అనమాట. అందుకనేసి దీనికి ఏంటంటే ఈ అమ్మాయి చిన్న అమ్మాయే, అందుకనేసి అస్సలు ఆ వర్క్ లేకుండా చెయ్యి వేసుకున్నా బాగోదు కదా. అందుకనేసి సైడు చివరికి చేతికి వేసాను. ఈ పీస్ ఇక్కడ కట్ చేసి అంచు కిందకి వేసి, అంటే కింద వర్క్ వస్తుంది, పైన అంచు వేసేసుకోవచ్చు. అలా అయితే లుక్ బాగుంటుందండి. ఈ మధ్య అంచు వచ్చిన చీరలు అన్నిటికీ ఇలాగే చేస్తున్నాము. అస్సలు వర్క్ లేకపోవడం కంటే అలా వేసుకుంటే లుక్ బాగుంటుంది కదా. వాళ్ళు చెయ్యి ఎంత పొడవు అంటే అంత పొడవు, మిగిలింది అంచు వచ్చేస్తుంది. కింద ఇంత వైపు ఈ వర్క్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు బాగుంటుంది. కస్టమర్స్ కూడా బాగా నచ్చుతుందండి అలాగ, అందుకనేసి అలా చేస్తున్నాము. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి బ్లౌజ్ అయితే ఇలా ఉన్నదండి. చూసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి.